తిరుపతిలోనే అతిపెద్ద వినాయకుడు, అది కూడా నరసింహస్వామి రూపంలో అయితే పెట్టారు అన్నవాళ్ళు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన గల్లీ గణేష ఎపిసోడ్ నెంబర్ 14. ఒక్కసారి అయితే అన్నవాళ్ళని కనుక్కుందాము. విగ్రహానికి ఎంత ఖర్చు అయింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, చందా ఎంత కలెక్ట్ అయింది అనేది. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరన్న? సదాశివం బ్రో నా పేరు. విష్ హ్యాపీ వినాయక చవితి అన్న. థ్యాంక్ యూ, సేమ్ టు యూ బ్రో. అన్న, మీరు బొమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంత పడింది అన్న? బొమ్మ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము. మనకి ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి ఒక 3 lakhs అయింది బొమ్మ. మొత్తం చందా ఎంత కలెక్ట్ అయింది అన్న? 4 lakhs అయింది. మొత్తం ఎన్ని రోజులు ఉంటుంది? యాక్చువల్గా 11 days మన డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళ ఆర్డర్ ప్రకారం 9 days అంటున్నారు. అది ఇంకా మనకి పర్మిషన్ రావాలి. మోస్ట్ ఆఫ్ ది 11 days మనము ప్లాన్ చేయాలనుకుంటున్నాం. ఈ 11 days ఏ కార్యక్రమాలు ఉంటాయి? ప్రతిరోజు మనము నిత్యంగా ఈ 11 days ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నేను అన్నమాచార్య వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చారు. ఈ ప్రాజెక్ట్ రేపు వ్రతాలు చేస్తాము. అన్ని కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ అనేది ఉంటుంది. మొత్తం ఎన్ని అడుగులు బొమ్మ అనేది? 24 అడుగులు. తిరుపతిలోనే పెద్దది మంది. ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఏదన్నా? ఇక్కడికి రావాలంటే ఈజీ ల్యాండ్ మార్క్ ఏదంటే అనంత లా కాలేజ్, బైరాగపేట, కేశానుగుంట. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के. ఓకే అన్న, థాంక్స్ అన్న.